ఇంకా పిల్లలకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే బుక్స్ ఈ బుక్స్ ఎక్కడ చాలా తక్కువ ఉంటాయి సార్. ఎక్కడ అంటే సార్ తెలియదు వాళ్ళకు 10th ఇంటర్ అంటే ఆ నాలుగు ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకో స్టడీ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది వాటికి సరైన అవగాహన ఉంది సార్. సో బెస్ట్ బుక్స్ అంటే మీరేం చెప్తారు సార్? ఎలాంటి పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి? ఈ హైకోర్టుకు సంబంధించి సిలబస్ జీకే అన్నారు కనుక పర్టికులర్ పుస్తకం చదివితేనే సరిపోతుందని చెప్పలేం. అదే గ్రూప్ 1కు గ్రూప్ 2 సివిల్స్కి అయితే మేము ప్రామాణిక పుస్తకాలు చెప్తాం. పాలిటీ అంటే ఏదో చదవండి, అలా ఎన్సీఆర్టీ చదవండి. ఇక్కడ ఎన్సీఆర్టీ మేము చదవమని చెప్పాం, ఎందుకంటే జీకే క్వశ్చన్లో ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది, కానీ అంత టైం లేదు. సో దానికి ఒక ప్రత్యామ్నాయం ఏమిటంటే ఈ పరీక్ష ఒక గమ్మత్తైన పరీక్ష కనుక అభ్యర్థులు ఇప్పటికే కొంత జీకే పైన జిఎస్ పైన అవగాహన ఆల్రెడీ అభ్యర్థులు కానిస్టేబుల్కు, ఎస్ఐకి, తర్వాత నెక్స్ట్ ఈ గ్రూప్ 2కు ఇలాంటి గ్రూప్ 3కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు అవగాహన ఉంటుంది. వాళ్ళు కొద్దిగా ఈ జీకే మాత్రం చదువుకోవాల్సి ఉంటుంది, జిఎస్లకు అవగాహన ఉంటుంది. కనుక కొత్తగా తయారవుతున్న అభ్యర్థులు, గతంలో పరీక్ష రాసిన అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క పుస్తకమే మనము తీసుకొని చదవాలి అని అలా మనం చెప్పలేము. ఎందుకంటే తెలుగు కాని పుస్తకాలు ఉన్నాయి, కానీ తెలుగు కాని అన్ని పుస్తకాలు దీనికోసం చదవలేము, అలా ఉంటుంది. సో మేమేంటామంటే ఈ పరీక్ష కోసం ఈ మార్కెట్లో వివిధ సంస్థలు ప్రచురించిన యొక్క బుక్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఈ పరీక్ష కోసం సిలబస్కి అనుగుణంగా పుస్తకాలు ఉన్నాయి. అలాంటి పుస్తకాలు తీసుకొని వాళ్ళు సాధన చేసి దానికి అనుగుణంగా ఏదైనా డౌట్ ఉంటే ప్రామాణిక పుస్తకాన్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్నిటి కోసం ఈ పుస్తకాలు చదవడం అనేది ఈ పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలాగే దీని కోచింగ్ కూడా సాధారణంగా లభ్యం కాదు, ఎందుకంటే గ్రూప్ 1 లాగా, గ్రూప్ 2 లాగా, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పరీక్షలాగా దీనికి కోచింగ్ ఎక్కడ కూడా లభ్యం కావటం లేదు. సరే, మేము ఆన్లైన్లో కొన్ని కోచింగ్స్ లభ్యమవుతున్నాయి, మేము ప్రారంభించాం, అది వేరే విషయం. అంటే సాధారణంగా ఆఫ్లైన్ కోచింగ్ అనేది దీనికి దొరకదు. కనుక అభ్యర్థులు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని నేను చెప్పినట్లుగా దాన్ని బాగా సాధన చేస్తూ డౌట్స్ ఉంటే మరొక పుస్తకాన్ని అడగడం, అట్లా చేస్తే ప్రిపరేషన్ కొంతవరకు ముందుకు రావచ్చు.